హాయ్. నాకు చాలా క్వరీస్ అనేవి వస్తున్నాయి. దేని గురించి అంటే మీరు ఏ ప్రాసెస్లో సోప్ అనేది మేక్ చేస్తున్నారు అండ్ ఏ సోప్ బేస్ అనేది యూజ్ చేస్తున్నారు అని. నేను ఈ సోప్ ప్రాసెస్ అనేది మెల్ట్ అండ్ పోర్ సోప్ ప్రాసెసే చేస్తానండి, ఈ కోల్డ్ ప్రాసెస్డ్ కాదు. అండ్ సోప్ బేస్ అనేది కోకోనట్ మిల్క్ సోప్ బేస్ అనేది యూజ్ చేస్తాను. ఈ కోకోనట్ మిల్క్ బేస్ ఎందుకు అంటే ఈ ఈ గోట్ మిల్క్, గ్లిసరిన్ ఇలా ఉన్నాయి కదా, ఆ సోప్ బేసెస్ వల్ల ఏంటి అంటే చిన్నపిల్లలకి కొన్ని రియాక్షన్స్ ఎలర్జీ లాగా అవుతున్నాయి. ఇది కోకోనట్ మిల్క్ వల్ల స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్గా ఉండి స్మూత్ అండ్ సప్పల్గా అవ్వడం, అందువల్ల నేను ఈ సోప్ బేస్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ సోప్ బేస్ అనేది కూడా కోల్డ్ ప్రాసెస్ సోప్ మేకింగ్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో, ఆయిల్స్ యాడ్ చేసి కోకోనట్ ఆయిల్ అని, పామ్ ఆయిల్ అని ఇలా ఆయిల్స్ యాడ్ చేసి ఎలా అయితే చేస్తారో సేమ్ ప్రాసెస్లో ఈ కోకోనట్ మిల్క్ సోప్ బేస్ అనేది కూడా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇది కూడా 100% న్యాచురలే. అండ్ ఈ సోప్ అనేది 10 డేస్లో పాడవుతుంది, 15 డేస్లో పాడవుతుంది అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు. అది ఏం కాదండి. ఈ సోప్స్, నేను తయారు చేసే సోప్స్ అయితే 6 to 8 months వరకు అలానే ఉంటాయి, పాడవవు. ఎందుకు అంటే అందులో వాటర్ డ్రాప్ అనేది కూడా పడకుండా అంత హైజెనిక్గా మెయింటైన్ చేస్తూ ఈ సోప్స్ అనేవి మేక్ చేస్తాం కాబట్టి అవి పాడవవు, అలానే ఉంటాయి. ఓకే.